12వ శక్తిపీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు శ్రీ మహాచండీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీదేవి ఎలా ఉద్భవించింది అన్నది తెలుసుకుందాం. పూర్వం శంభుడు నిశంభుడు అనే రాక్షసుల్ని అంతమించడం కోసం పార్వతీదేవి కౌశికాదేవిని సృష్టిస్తుంది. ఆమె సౌందర్యం చూసిన రాక్షసులు వాళ్ళను ఎలాగైనా వశం చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళ సేనాధిపతి అయిన చండుడు ముండు ఆమెను తీసుకురమ్మని పంపిస్తాడు. ఇది తెలిసిన కౌశికాదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె కనుబొమ్మల మధ్య నుండి ఎర్రటి నాలుకతో భయంకరమైన మహాకాళి ఉద్భవించింది. ఆమె చండుడు ముండు తల నరికి కౌశికాదేవి కానుగ్గా ఇస్తుంది. అలా ఆమె చాముండిగా మారింది. తరువాత శంభుడు రక్తబీజుడు అనే మరో రాక్షసుని పంపాడు. రక్తబీజుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అతని రక్తబొట్టు నేల మీద పడితే ఆ బొట్టు నుంచి మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు. అప్పుడు చాముండి మహాకాళితో కలిసి ఒక పన్నాగం పన్నుతుంది. చాముండీదేవి రక్తబీజుడిని గాయపరచగానే కాళికాదేవి తన భయంకరమైన నోరు తెరిచి కింద పడుతున్న రక్తాన్ని తన నాలుకతో తాగేస్తుంది. అలాగ వాళ్ళ చేతిలో రక్తబీజుడు చనిపోతాడు. చివరికి శంభుడు నిశంభుడు యుద్ధానికి దిగారు. ఆమె ఒక్కసారిగా చాముండి కాళి సప్తమాత్రికులైనటువంటి తన అంశములన్నిటినీ తిరిగి తన శరీరంలోకి తీసుకుని విశ్వరూపాన్ని చూపిస్తుంది. అప్పుడు శ్రీ మహాచండీదేవి వాళ్ళని అంతం చేస్తుంది.